నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. తెలంగాణ రాజకీయం ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠంగా అదే సమయంలో వేగంగా మారుతుంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నడిపించడమే కాకుండా పార్టీ సంస్థాగత బలాన్ని పెంచుకోవడంపై తీవ్ర దృష్టి సారించింది. ముఖ్యంగా చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ ఇప్పుడు ఒక్కసారిగా స్పీడప్ అయింది. అసలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఏ విభాగాలకు కొత్త చైర్మన్లను నియమించారు? టీపీసీసీ కార్యవర్గ కమిటీలో పదవుల భర్తీ ఎక్కడి వరకు వచ్చింది? రాబోయే రోజుల్లో ఏ పదవుల కోసం కాంగ్రెస్ నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొనుంది? వీటన్నిటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే పూర్తయిన కీలక నియామకాల గురించి మాట్లాడుకుందాం. పార్టీ అనుబంధ సంఘాలు వివిధ విభాగాలకు చైర్మన్లు నియమిస్తూ అధిష్టానం కీలక నిర్ణయాలు తీసుకుంది. పార్టీ కోసం కష్టపడిన నాయకులకు, ఎమ్మెల్యేలకు తగిన ప్రాధాన్యత ఇస్తూ ఈ నియామకాలు జరిగాయి. వీటిలో ముఖ్యంగా ఓబీసీ విభాగం చైర్మన్గా షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ను నియమించారు. అలాగే ఎస్సీ విభాగం బాధ్యతలను మానుకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు అప్పగించగా, ఆదివాసీ కాంగ్రెస్ చైర్మన్గా ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్కు ఎంపికయ్యారు. అదేవిధంగా కాంగ్రెస్ మహిళా విభాగానికి అధ్యక్షురాలిగా ఎర్రబల్లి స్వర్ణను, విద్యార్థి విభాగమైన ఎన్ఎస్యుఐకి అధ్యక్షుడిగా యాడవెల్లి వెంకటస్వామిని నియమించింది టీపీసీసీ. వీటితో పాటు పార్టీకి అత్యంత కీలకమైన మీడియా, సోషల్ మీడియా విభాగాలను కూడా కాంగ్రెస్ అధిష్టానం బలోపేతం చేసింది. ఈ క్రమంలోనే మీడియా పబ్లిసిటీ సెల్ చైర్మన్గా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని నియమించారు. సోషల్ మీడియా విభాగం చైర్మన్గా నవీన్ పెట్టం బాధ్యతలు చేపట్టారు. కేవలం చైర్మన్ల నియామకంతో సరిపెట్టకుండా సోషల్ మీడియా విభాగానికి ఏకంగా పూర్తి స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఇందులో చైర్మన్తో పాటు 2 కన్వీనర్లు, 6 కోఆర్డినేటర్లు, 3 కోఆర్డినేటర్లతో నియమించి ఈ కమిటీని ఒక స్పష్టమైన రూపాన్ని ఇచ్చారు. ఇవే కాకుండా సంఘటన్ సృజన్ అభియాన్ చైర్మన్గా గంప వేణుగోపాల్ను, సేఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ సోషల్ జస్టిస్ కమిటీ చైర్పర్సన్గా నేరేళ్ల శారదను నిర్మించారు. ఇటీవలే రాష్ట్రంలోని పలు కుల కార్పొరేషన్లు, ఫెడరేషన్లు కూడా చైర్మన్ల నియామకాలు జరగడం మనందరికీ తెలిసిందే. ఈ నియామకాలను పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ ఒక స్పష్టమైన సంకేతాన్ని ఇస్తుంది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, అధికారం లేనప్పుడు పార్టీని నమ్ముకొని పనిచేసిన సీనియర్ నేతలకు, క్షేత్రస్థాయిలో నాయకులకు సరైన గుర్తింపు, అవకాశాలు లభిస్తున్నాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పోస్టులతో పాటు పార్టీ అంతర్గత పదవులకు తీవ్ర పోటీ ఏర్పడింది. వేలాది మంది నేతలు, కార్యకర్తలు పదవులపై ఆశలు పెట్టుకొని గాంధీ భవన్ చుట్టూ, పార్టీ ముఖ్య నేతల చుట్టూ తిరిగి ప్రదక్షిణలు చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అనుబంధ సంఘాలు వివిధ కమిటీల ద్వారా ఆశావాహులకు స్థానం కల్పిస్తూ నియామక ప్రక్రియ వేగవంతం చేశారు. అయితే అనుబంధ సంఘాల నియామకాలు పూర్తయినప్పటికీ అత్యంత కీలకమైన టీపీసీసీ కార్యవర్గ కమిటీ నియామకం మాత్రం ఇంకా పెండింగ్లోనే ఉంది. ఈ కమిటీలో వర్కింగ్ ప్రెసిడెంట్లు, ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులు వంటి అత్యున్నత పదవులు ఉంటాయి. ఈ పోస్టుల కోసం పార్టీలోని సీనియర్ నేతల మధ్య ఊహించని స్థాయిలో పోటీ నెలకొంది. ఎవరికి ఏ పదవి ఇవ్వాలి, ఒకవేళ టీపీసీసీ కార్యవర్గంలో చోటు దక్కకపోతే వారిని ఇతర కీలక కమిటీలో ఎలా సర్దుబాటు చేయాలి అనే అంశాలపై అధిష్టానం, రాష్ట్ర ముఖ్య నేతలు సుదీర్ఘంగా చర్చలు జరుపుతున్నారు. త్వరలోనే ఈ లీడర్ల జాబితాపై కూడా ఒక స్పష్టమైనటువంటి మనకు ఒక క్లియర్ జాబితా అనేది రాబోతూ ఉంది. మరోవైపు తెలంగాణలో దాదాపు 37 ప్రభుత్వ కార్పొరేషన్ల చైర్మన్ల పదవులు, వీటి కాల పరిమితి ఇటీవల ముగియడం మనందరికీ తెలిసిందే. అవన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. సో కాంగ్రెస్ నేతలు ఈ నామినేటెడ్ పోస్టుల కోసం తమ ప్రయత్నాలను మరింత ముమ్మరం చేశారు. ప్రస్తుతం ఏఐసిసి క్లియరెన్స్ కోసం అక్కడ ఆ ఫైల్ ఆగినట్టు తెలుస్తూ ఉంది. సో పార్టీలో జరుగుతున్నటువంటి ఏదైతే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ కూడా ముగింపు దశకు చేరుకోవడంతో ఈ పోస్టుల భర్తీకి మార్గం సులువైనట్టు తెలుస్తూ ఉంది. దీనికి తోడు నాయకులకు, ఎవరైతే నాయకులు ఉన్నారో వారిని ఆకర్షిస్తున్న మరో కీలక అంశం ఎమ్మెల్సీ స్థానాలు. నవంబర్ నెలలో ఖాళీ కానున్న గవర్నర్ కోటాలోని 3 ఎమ్మెల్సీ స్థానాలతో పాటు వచ్చే ఏడాది మార్చిలో ఖాళీ కానున్న 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలు కూడా పార్టీలో అంతర్గతంగా భారీ పోటీ నడుస్తుంది. ఎమ్మెల్యేలు, ఎంపీలుగా పోటీ చేసి అవకాశం రాని సీనియర్ నాయకులు ఇప్పుడు ఎమ్మెల్సీ సీట్లపైన కన్నేశారు. మొత్తానికి ఒకవైపు ప్రభుత్వ పాలనను ముందుకు తీసుకెళ్తూనే మరోవైపు నామినేటెడ్ పోస్టులు, టీపీసీసీ కార్యవర్గ పదవులు, ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేస్తూ పార్టీ యంత్రాంగాన్ని పరుగులెత్తించేందుకు తెలంగాణ కాంగ్రెస్ వేగంగా అడుగులేస్తుంది.
మరి రాబోయే రోజుల్లో టీపీసీసీ కార్యవర్గంలో ఎవరికి అవకాశాలు దక్కుతాయి, ఎవరికి నామినేటెడ్ పోస్టులు, ఎమ్మెల్సీ స్థానాలు ఎవరిని వరిస్తాయో కూడా వేచి చూద్దాం. ఎందుకంటే రాజకీయంలో ఇవన్నీ చాలా ఆసక్తికరంగా ఉంటాయి కాబట్టి రానున్నటువంటి రోజుల్లో ఎవరికి దక్కుతాయో కూడా వేచి చూద్దాం. చూస్తూనే ఉండండి దిశ టీవీ.